హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనదైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళైతే మీరైతే డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఫస్ట్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాజెక్టు అసోసియేట్, ఇందులో ఒక పోస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా శాలరీ కూడా ఇక్కడ మనకు 31,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ 8% అయితే హెచ్ఆర్ అయితే ఉంటుంది. అండ్ 35 ఇయర్స్ వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ కూడా ఎంఎస్ అయితే చేసిన వాళ్ళైతే దీనికైతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాజెక్టు అసిస్టెంట్, ఇది వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంటుంది. 20,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ 8% అయితే హెచ్ఆర్ఏ ఉంటుంది. 30 సంవత్సరాలు అయితే అప్లై అని చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ అయితే చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇందులో ఒక పోస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా 18,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ గురించి దీన్ని చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 27/9/2025 వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది డాక్యుమెంట్స్ది. అదేవిధంగా ఇక్కడ మనము గూగుల్ ఫామ్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 29/9/2025 వరకు అయితే మనము దానికి గూగుల్ ఫామ్లో అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికైతే షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకైతే ఇంటర్వ్యూకి అయితే మీకైతే పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క అడ్రస్ అయితే ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క అడ్రస్కి అయితే మీరైతే 27/9/2025 లోపు అయితే ఈ యొక్క అడ్రస్కి అయితే మీ యొక్క డీటెయిల్స్ అని ఫార్వర్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది అయితే ఇక్కడ మనం చూసుకుందాము. ఇక్కడ వారి జీమెయిల్ ఐడి కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ చూపుతున్నారు. దీనైతే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే మరోసారి అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగానైతే మీరైతే ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్టు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ అతకబెట్టుకోవాలి. మీ యొక్క డీటెయిల్స్, మీ నేమ్, ఫాదర్ నేము, ఏజ్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కాంట్రాక్ట్ నెంబరు, అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి, అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉంటుందో అది అందులో ఫిలప్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నారు అనేది మీరైతే ఇక్కడ మొత్తము ఇందులో ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ లాస్ట్కి వచ్చేసి సేమ్ ఇక్కడ మీ నేము, మీ సిటీ అంతా ఫిలప్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడ మీరు సిగ్నేచర్ అండ్ డేట్ పెట్టి అయితే పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై